నిమ్మల రామానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి. అయితే అటు రాజకీయాల్లోనూ ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ఈయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉంది. తాజాగా చూసుకుంటేనేమో పాలకొల్లుకు సంబంధించి కావచ్చు, ఒక మంత్రి హోదాలో ఉన్నప్పటికి కూడా స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఈయనే ప్రత్యక్షంగా పాల్గొనడం అనేక మంది రాజకీయ నాయకులకి కనువిప్పు కలిగించిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరు నాయకులు కూడా గుళ్ళు చుట్టూ పూజలు చేయడం కానీ ఆ విధంగా బిజీగా ఉంటారు. కానీ నిమ్మల రామానాయుడు గారు మాత్రం శ్మశాన వాటికలో శ్రమదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా మరొకసారి నిలిచారు. మరి ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో లేదా వాళ్ళకు ఉన్నటువంటి హోదాను దృష్టిలో ఉంచుకొని అనేక మంది మార్పులంతో బిజీగా గడుపుతూ ఉంటారు ఎక్కడున్నప్పటికి కూడా. కానీ నిమ్మల రామానాయుడు గారు మాత్రం మంత్రి హోదాలో ఉన్నప్పటికి కూడా ఏ చిన్న కార్యక్రమం అయినా సరే స్వయంగా ఆయన చేతితోనే శ్రమదానం కావచ్చు, ఏ ఉన్నా కూడా తక్షణం ఒక పక్క కార్యకర్తల్ని మరో పక్క నియోజకవర్గ ప్రజల్ని అందరికీ అందుబాటులో ఉన్న అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఒక శ్మశాన వాటికలో శ్రమదానం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా సాధారణ ప్రజలు సైతం కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది ఎందుకు అనుకుంటారు. కానీ ఈయన మాత్రం అన్ని హార్బాటలు వదిలేసి ఈయనే స్వయంగా కార్యక్రమం చేయడం, అది కూడా శివరాత్రి పండుగ రోజున. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. గత 2024 ఎన్నికలకు ముందు ఆయన పాలకొల్లు నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఆయన ఒకరోజు ఒక కుటుంబంలో ఎవరో చనిపోయారు. ఆయన నియోజకవర్గ పరిధిలో తెలిసిన వాళ్ళ కుటుంబం. వాళ్ళని పరామర్శించడానికి ఆ ఇంటికి వెళ్ళారు ఆయన. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడం కోసం శ్మశానానికి వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలో ఉంది, మనం నివాసం ఉండే ప్రాంతం నుంచి శ్మశానం ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది. గ్రామాల్లో అంటే ఆ గ్రామం పక్కనే శ్మశానం ఉంటుంది కాబట్టి పాడిగట్టి కొమ్ము బట్టి మోసుకెళ్తారు. కానీ పట్టణాల్లో నగరాల్లో అలా మోసుకెళ్ళలేని పరిస్థితి, అంతంత దూరం నడిచి వెళ్ళలేరు. అందుకోసం ఇప్పుడు మనకి వైకుంఠధామ వాహనాలు అని చెప్పని వచ్చినాయి. అంతిమయాత్ర కోసం ఆ వాహనాల్లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈయన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఏర్పాట్లన్నీ చేసుకున్నారు, కానీ ఆ వాహనం రావట్లా. ఏంటి, ఎందుకు లేట్ అవుతుంది అని ఆరాధిస్తే వాహనం ఉంది కానీ దాని డ్రైవర్ లేడు. దాంతో ఎమ్మెల్యే హోదాలో ఉన్న రామానాయుడు గారు ఆయనే స్వయంగా ఆ వాహనం ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ వాహనాన్ని తీసుకొని వచ్చి ఆ కుటుంబ సభ్యులకి ఆసరాగా నిలబడి వాళ్ళు ఆ బాడీని తీసుకొని శ్మశానానికి ఆయనే తీసుకువెళ్ళారు. ఏ శాసనసభ్యుడి నుంచైనా మనం ఇది ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా? ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు, వాళ్ళకి ధైర్యవచనాలు చెప్తారు, ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు అయితే ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారు, ఇంకేదైనా మనిషి సహాయం అవసరమైతే తన పిఏనో తన గన్మ్యాన్నో చెప్పి వీళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి వెళ్ళిపోతారు. అంతేగాని డ్రైవర్ లేడు అని చెప్పని. ఇప్పుడు చాలామంది నాయకులకి డ్రైవింగ్ వచ్చు. మనం చాలామంది శాసనసభ్యులు మానవత్వాన్ని ప్రదర్శించడం చూస్తూ ఉంటాం. సడన్గా వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో ఏదో రోడ్డు యాక్సిడెంట్ జరిగితే వీళ్ళు వాహనం ఆపి అవసరమైతే వీళ్ళ వాహనంలోనే వాళ్ళని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన సందర్భాలు చాలా చూస్తుంటాం. మనం శాసనసభ్యులు అందరికందరూ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు చాలామంది శాసనసభ్యులు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతెంతమందికి ఎన్నెన్ని సహాయాలు చేస్తారనేది, ఎన్ని గుప్తదానాలు చేస్తారనేది కూడా నాకు తెలుసు. నేను చాలా ప్రత్యక్షంగా, నాకు 24-25 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే మా స్థానిక శాసనసభ్యుడితోటి చాలా సన్నిహితంగా మెలిగేవాడిని. నేను అప్పటికే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అందువల్ల అయితే ఇక్కడ రామానాయుడు గారి గురించి చెప్పుకోవాలి అని అంటే ఈ సంథింగ్ స్పెషల్. ఇవాళ మనం ఎన్నికలకు ముందు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి అయినా సరే ఏమని ప్రజలను వేడుకుంటారు? నేను మీ నెత్తినెక్కి నాట్యం చేస్తా, మీ మీద పెత్తనం చేస్తా, మీరు నాకు ఓట్లేయండి, నన్ను మీరు గెలిపించండి, గెలిపించిన తర్వాత నా తడక చూపిస్తా అని చెప్పని అడుగుతాడు ఎవడైనా? లేదు కదా. 2 చేతులు జోడించి నాకు మీకు సేవ చేసే అధికారం అవకాశం కల్పించండి, నేను 5 సంవత్సరాల పాటు మీ సేవకుడిగా వ్యవహరిస్తా, కష్టాల్లో తోడుంటామని, నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా, మీ ఇంటి పాలేరులాగా మీకు సేవకుడిగా ఉంటానని వాగ్దానాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజలు అన్ని పార్టీల అభ్యర్థులు అదే విధంగా అభ్యర్థిస్తారు. ఉన్నందరిలో ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేసుకుని ఒకళ్ళకి ఓట్లు ఎక్కువ వేస్తారు, ఒకళ్ళకి తక్కువ వేస్తారు. ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళు శాసనసభ్యులు అవుతారు. ఒకసారి శాసనసభ లెక్కింపు ఆ ఫలితాలు విడుదలవటం మొదలు పెట్టగానే మనకి ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూపించేవాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుందా ఎం ధర్మరాజు ఎంఏ సినిమా? చూసాను. మోహన్ బాబు లెక్కింపు ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వస్తుండగానే అతనిలోంచి అసలు సిసలు అపరిచితుడు బయటకు వస్తాడు. అలాగే చాలామంది రాజకీయ నాయకులు తమలోని అంటే ఎన్నికలకు ముందు ప్రదర్శించిన వినయం, అది ప్రదర్శించిన వినయమా సహజ సిద్ధ వినయం అనేది మనకి ఫలితాల తర్వాత నిర్ధారణ అవుద్ది. ఎన్నికలకు ముందు అందరూ ఒకే రకంగా వేడుకుంటారు, అర్థిస్తారు,
దోశలు వేస్తారు, టీలు కాస్తారు, టీలు పెడతారు, అన్నీ చేస్తారు. శ్రీ బట్టలు అవును ప్రతి కానీ లెక్కింపు తర్వాత ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది. ఇవాళ రామానాయుడు గారు ఆయన 3వ దఫా ఎన్నికయ్యారు. సైకిల్ మీద తన నియోజకవర్గంలో అందరిని పరామర్శిస్తూ, ప్రజల సమస్యలు వింటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇంకొక అంశం కూడా ఏంటి, ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు. తెలుగుదేశం పార్టీ పసుపు రంగు చొక్కానే ఆయన కూతురు పెళ్లి రోజు కూడా అదే వేసుకున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు. ఆయన కూతురు పెళ్లి రోజు కూడా ఆ ఎల్లో షర్టే వేసుకున్నాడు ఆయన. అంత పార్టీ పట్ల నిబద్ధత, పైగా డబుల్ ఎంఏ ఆయన, వెల్ ఎడ్యుకేటెడ్, డాక్టరేట్ ఉన్నట్టుంది. అంతటి ఉన్నత విద్యావంతుడు, లెక్చరర్గా పనిచేసి అంతటి వినవిధేతలతో నాకు ఈ అవకాశం, అధికారం ప్రజలు ఇచ్చింది. అంతిమంగా నేను ప్రజలకు సేవకుణ్ణి, నన్ను పాలకుడిగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి వాళ్ళకి సేవ చేయాలి నేను. అంతేగాని నన్ను వాళ్ళు పాలకుడిగా నాకు ఒక అధికారం కట్టబెట్టారు కదా అని చెప్పని వాళ్ళని ఎత్తినెక్కి నేను నాట్యం చేయటం మొదలు పెడితే మళ్ళీ ఎన్నికల్లో అదే ఇళ్ల ముందుకెళ్ళి నేను నిలబడాలి కదా. ఈ విఘ్నత ఎవరైతే ప్రదర్శిస్తారో అటువంటి వాళ్ళు చిరస్థాయిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగలుగుతారు. ఇవాళ నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే బుడమేరు వరద రూపంలో విజయవాడకు ఒక ముప్పు ముంచుకొచ్చింది. ఆ ముంచుకొచ్చిన సందర్భంగా ఆ బుడమేరు గండ్లు పూడ్చివేత సందర్భంగా ఒక పక్క జోరున వర్షం పడతా ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గండ్లు కట్టడి చేస్తే తప్పితే విజయవాడలో వరద ముప్పు తగ్గే పరిస్థితి లేదు. ఒక పక్క కృష్ణానదిలో 11,41,000 క్యూసెక్ల సెకండ్ హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ లాస్ట్ 100 years అంత వరద వెళ్తూ ఉంది. కాబట్టి మరి కృష్ణానదిలోకి వరద వెళ్ళటానికి ఆస్కారం లేదు. మొట్టమొదట ఈ గండ్లు పూడ్చివేత జరగాలి. బురదలో జోరున్న వర్షం పడుతుంటే ఆ గండ్లు పూడ్చివేత దాకా 3 రోజుల పాటు ఆయన బుడమేరు కట్ట మీదే, కనీసం వాహనం కూడా అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం లేని పరిస్థితిలో కిలోమీటర్ల కొద్దీ నడిచి కూడా ఆ పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తా, అక్కడున్న ఆ పని చేస్తున్న కార్మికులు వర్షంలో ఏంటి సార్ ఈ పని అని వాళ్ళు అనుకోకుండా, అరే మన మంత్రి గారే మన కోసం ఇక్కడ ఈ విధంగా నిలబడి పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఆయనే అంతటి వర్షంలో ఆయన నిలబడి పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఉండకపోతే, మనం పని చేయకపోతే ఎట్లా అని చెప్పని అధికారులు కూడా అనుకొని వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపుతా. ఎందుకంటే ఆయన అలసత్వం ప్రదర్శించి ఆయన తన కింద ఉన్న ఇంజనీరింగ్ చీఫ్కి ఒక ఆదేశాలు ఇచ్చేసి ఆయన పేషీలు ఆయన వెచ్చగా పడుకోవచ్చు రగ్గు కప్పుకొని, కానీ ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఆ ప్రజల కష్టాలు చూసి చలించిన ముఖ్యమంత్రి ఆయన స్వయంగా వరదలో తిరుగుతూ ఉన్నాడు. నాకంటే చాలా పెద్ద ముఖ్యమంత్రి స్వతహాగా వరదలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకంటే వయసు రీత్యా చిన్నవాడిని, స్థాయి రీత్యా చిన్నవాడిని, నేను ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొని పనిచేయకపోతే ఎలా అని చెప్పని ముఖ్యమంత్రి గారు కాదు రాష్ట్రం వచ్చేరు పొందేలాగా ఇవాళ అరే మంత్రి అంటే ఇలా ఉండాలి కదా, ఈయన కదా మంత్రి, ఈయన కదా నాయకుడు, తన విధులన్నీ పట్ల బాధ్యతల పట్ల ఇంత చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసే నాయకుడిని ఎన్నుకున్న ఆ పాలకులు ప్రజలు ధన్యులు అని చెప్పని, అటువంటి మంత్రిని కలిగి ఉన్న రాష్ట్రం ధన్యం అని చెప్పని మిగిలిన రాష్ట్రాలు కూడా అసూయపడేలాగా ఆయన వ్యవహరించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఆయన శ్మశానాల్లో శ్రమదానం చేశారు. ఇప్పుడు మామూలుగా మనం శ్మశానాల దగ్గరికి వెళ్తే ఆ శ్మశానం ఆర్చిల మీద శివుడు బొమ్మ పెట్టి ఉంటుంది. ఎందుకంటే శ్మశానం పరమేశ్వరుడి నిలయంగా మనం చెప్పుకుంటాం. శివుడు ఆ బూడిద ఒంటికి రాసుకొని ఉంటాడు, భస్మాన్ని ధరిస్తాడు, ఆయన భస్మప్రియుడు అని చెప్పని చెప్పుకుంటాం మనం. కాశీలో ఈ భస్మాన్నే ఆయనకు అభిషేకిస్తారు. అటువంటి శివుడు ఉండే ప్రాంతాల్లో అక్కడ వసతులు, మనిషి ఏ స్థాయిలో అయినా బతుకు, నువ్వు 1,00,000 కోట్ల ఆస్తుండు, నువ్వు ఏమీ లేని నిరుపేదలాగా చనిపో, ఎవరు ఏ విధంగా చనిపోయినా అంతిమ ప్రస్థానం అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు 1,00,000 కోట్ల ఆస్పరుడు కాబట్టి మహా అయితే నీకు కొన్ని గంధపు చెక్కలు ఎక్కువ పేరుస్తారు, కానీ ఒక్కసారి అగ్గి ముట్టించిన తర్వాత ఎవరైనా అగ్నికి ఆహుతి కావాల్సిందే, ఎవరైనా అక్కడ బూడిదిగా మారిపోవాల్సిందే. అటువంటి ప్రాంతంలో ఈ అంతిమ యాత్ర నీట్గా జరగాలి, గౌరవప్రదంగా జరగాలని చెప్పని ఈ మధ్య మహాప్రస్థానాలని చెప్పని ఏ టౌన్కి ఆ టౌన్లో శ్మశానాలు చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మనిషి అంతిమయాత్ర అనేది పెళ్లి వేడుకలాగా జరగాలి అని చెప్పని, ఎంత వేడుకగా సంబరాలతోటి పెళ్లి వేడుక జరుగుతూ ఉంటుందో అంతిమ ప్రస్థానం కూడా అంతే గౌరవప్రదంగా జరగాలని చెప్పని ప్రతి పట్టణాల్లో ఇవాళ చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. అదే స్ఫూర్తి గ్రామాల్లో కూడా అందిపుచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రామానాయుడు గారు మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్మశానాలకి చేసే సేవే శివుడికి చేసే సేవగా భావిస్తూ ఆయన ఇవాళ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా
మేబీ మతాలు ఎవరి మతం ప్రకారం వాళ్ళు శ్మశానాలు వేరే ఉంటే ఉండొచ్చు, కానీ ఏ మతానికి సంబంధించిన అంతిమంగా చేరే స్థానం అయినా ఒకటే. అటువంటి స్థానాల్లో ఆయన ఆ శ్రమదానం చేయటం అనేది నిజంగా అసలు అంటే ఆయన ప్రదర్శిస్తున్న స్ఫూర్తి ఇవాళ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా ప్రజాప్రతినిధులు మొత్తంగా ఈయన కదా ఫాలో కావాల్సింది అనే ఒక ట్రెండ్ సెట్టర్ లాగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడు, అటువంటి మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సహచరుడు కావటం, ఆ క్యాబినెట్ చేసుకున్న అదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.